సో హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్ ఒక డౌట్కి అయితే ఆన్సర్ అయితే చూద్దాం. ఏపీ త్రిపుల్ ఐటీలో బీటెక్ చదివితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో మీరు అందరూ త్రిపుల్ ఐటీకి వస్తున్నారు కాబట్టి మీరు అందరూ బీటెక్కే చేస్తారు. సో బీటెక్లో మనకి పర్టికులర్లీ అన్ని త్రిపుల్ ఐటీస్లో చూసుకుంటే అరౌండ్ 5 to 6 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న బ్రాంచెస్ అయితే సిఎస్సి, ఈసీఈ. బట్ మీకు కోర్ బ్రాంచెస్ లైక్ త్రిబుల్ ఈ, కెమికల్, మెకానికల్, సివిల్, ఈ 4 బ్రాంచెస్లో మీరు మంచిగా ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నట్టు ప్రిపేర్ అయ్యి మంచిగా గేట్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. ఆ గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే టాప్ ఐఐటీస్లో ఎంటెక్ చేయొచ్చు, లేదా ఐఐఎస్సి బెంగళూరులో రీసెర్చ్ చేయొచ్చు, లేదా స్టేట్ ఏపీ ట్రాన్స్కో, జెన్కో, ఇవి మ్యాక్సిమం అరౌండ్ 5 to 6 ఇయర్స్కి ఒకసారి నోటిఫికేషన్ పడుతుంది. ఒకవేళ మీరు త్రిబుల్ ఈ తీసుకుంటే ఇటువంటిది ట్రాన్స్కో, జెన్కో లాంటి ఎగ్జామ్స్ రాయొచ్చు. అండ్ మీకు వన్స్ బీటెక్ అనేది మీరు క్వాలిఫై అయిపోతే ఎస్ఎస్సి, సిజిఎల్, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ ఇటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి, అవి రాయొచ్చు. అండ్ ఎస్ఎస్సి, జేఈ ఇటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవి రాయొచ్చు. ఎస్ఎస్సి ఆర్ఆర్బి, జేఈ కూడా ఉంటుంది, ఈ ఎగ్జామ్ రాయొచ్చు. సో పిఎస్యూస్ అని ఉంటాయి, పిఎస్యూ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇవన్నీ నేను చెప్పినవన్నీ గవర్నమెంట్ సెక్టర్. ఒకవేళ మీరు ప్రైవేట్ సెక్టర్ వైపు వెళ్ళాలనుకుంటే సిఎస్సి ఆర్ ఈసీఈ, ఈ 2 బ్రాంచెస్ అయితే బాగుంటాయి. సో నేను ఇక్కడ పర్టికులర్గా త్రిపుల్ ఐటీలో బీటెక్ చదివితే కెరియర్ ఎలా ఉంటుంది అని పర్టికులర్గా వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిని మొన్ననే బీటెక్ కాలేజీలో జాయిన్ చేశాను. తనకి అరౌండ్ ఇయర్కి 2 lakhs అయితే ఫీజు అవుతుంది. బట్ త్రిపుల్ ఐటీలో మనం చూసుకుంటే మనకు అసలు కాలేజ్ ఫీ అవ్వదు. అరౌండ్ టోటల్గా 6 years మీద కలిపి మన సొంతమని మనం అయితే ఒక 80,000 పే చేయవలసి ఉంటుంది, అంతే. అంతకు మించి ఏమీ పే చేయట్లేదు. బట్ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి పర్ ఇయరే 2 lakhs అయితే పే చేయవలసి వస్తుంది. అంటే బీటెక్ 4 years అయ్యే లోపల అరౌండ్ 10 lakhs అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. సో నేను ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి త్రిపుల్ ఐటీలో బీటెక్ చదివితే ఎలా ఉంటుందో బయట ప్రైవేట్ కాలేజెస్ దేంట్లో చదివినా కానీ బీటెక్ అలానే ఉంటుంది. కానీ మనం మారాలి. మనం బాగా చదువుకుంటే ఖచ్చితంగా సెటిల్ అయితే అవుతాం. ఎందుకంటే ప్రజెంట్ అందరూ డిస్ట్రాక్ట్ అయితే అయిపోతున్నాయి ఈ మొబైల్స్ వల్ల. సో ఎవరినైతే చదువుకుంటామో వాళ్ళకే మంచి కెరియర్ అయితే ఉంటుంది. ఇదంతా వినడానికి బాగానే ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఇంప్లిమెంట్, రైట్? సో ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు పొందుకున్న ఇన్ఫర్మేషన్ని యూ కెన్ అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. త్రిపుల్ ఐటీలో బీటెక్ చదివితే ఎలా ఉంటుందంటే మీకు మంచి రిసోర్సెస్ అయితే ఉన్నాయి. లైబ్రరీ ఉంటుంది, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది. నా దగ్గరే అరౌండ్ గేట్ ఎగ్జామ్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ గేట్కి రిలేటెడ్ 250 GB డేటా నేనైతే మా కాలేజ్ ఇంటర్నెట్ యూజ్ చేసుకుని నేను డౌన్లోడ్ చేశాను. యూపీఎస్సీ లెక్చర్స్ కూడా నా దగ్గర అరౌండ్ 1000 GB డేటా యూపీఎస్సీ లెక్చర్స్ కూడా నేను డౌన్లోడ్ చేశాను. సో మీరు కాలేజీలో ఉన్న ఈ ఫెసిలిటీస్ని యూస్ చేసుకోవాలి. మనం ఎలా యూస్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ పర్టికులర్లీ. సో నేను ఎవరిని బ్లేమ్ చేయను అండ్ ఎవరిని సపోర్ట్ చేయను. బట్ ఎవరిని బ్లేమ్ చేయాలన్నా సపోర్ట్ చేయాలన్నా ఫస్ట్ మనం చేసుకోవాలి. సో బీటెక్ త్రిపుల్ ఐటీలో చదివితే బాగానే ఉంటుంది. బట్ మీరు ఆన్ క్యాంపస్లో ప్లేస్ అయిపోవాలనుకుంటే సిఎస్సి ఆర్ ఈసీ అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి బాగానే వస్తాయి. ఒకవేళ మీరు త్రిపుల్ ఈ తీసుకున్నా కానీ మీరు ఈసీ ఆర్ సిఎస్సి సైడ్ వెళ్ళొచ్చు, అది కూడా వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్. బట్ మెకానికల్, కెమికల్, సివిల్ ఈ బ్రాంచెస్ నేను తక్కువ చేసి చెప్పట్లేదు, కానీ త్రిపుల్ ఐటీస్లో అయితే వాటికి ప్లేస్మెంట్స్ అనేవి తక్కువ అయితే ఉన్నాయి, అదైతే ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్. సో బట్ దోస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ బ్రాంచెస్. మీరు ఎంటెక్ చేశారనుకోండి ఆ బ్రాంచెస్లో, మీ కెరియర్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. లేదా ఎంఎస్ చేసినా కానీ చాలా బాగుంటుంది. సో మీకు బీటెక్ గురించి ఇప్పుడే ఎందుకు చెప్పానంటే పర్టికులర్గా మీరు పీయూసీ ఫస్ట్ ఇయర్లో ఉన్న కాడ నుంచే బీటెక్కి మంచి బ్రాంచ్ రావాలంటే ఒక మంచి సిజిపి అనేది అవసరం. సో ఆ సిజిపిని మంచిగా తెచ్చుకోండి. సో ఈ వీడియోకి మంచి కంటెంట్ అయితే నేనైతే అందించాను ఈ వీడియో ద్వారా. ఎందుకంటే చాలామంది ట్రిపుల్ ఐటీకి వస్తారు, ఇంటర్మీడియట్ అంటే పీయూసీ ఫస్ట్ ఇయర్, పీయూసీ సెకండ్ ఇయర్ ఆడతా పాడతా అయిపోతుంది. బట్ బీటెక్ వచ్చేసరికి ఒక అన్సాటిస్ఫాక్షన్తో అయితే వస్తారు, ఎందుకంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలో తెలియక. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి, బట్ పీయూసీ ఫస్ట్ ఇయర్ అండ్ పీయూసీ సెకండ్ ఇయర్లో
కొంచెం మంచి గ్రేడ్స్ అయితే తెచ్చుకోండి, మంచి సిజిపిఏ. సో దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, let me know in the comment section guys. Bye.